అందరికీ నమస్కారం. చరిత్రలో చోటు దక్కని ఎందరో వీర నారీమణులు మన చరిత్రలో ఉన్నారు. రాణి రుద్రమదేవి గారి పేరు అందరూ వినే ఉంటారు. కానీ రాణి కాకపోయినా రుద్రమదేవిలాగే పోరాట పటిమగల తెలుగు యోధురాలు, కుతుబ్ షాహీలను గడగడలాడించిన గండికోట వీరనారి, గుత్తికోటతో సహా అనేక కోటలను సొంతం చేసుకున్న కుతుబ్ షాహీలను ఎదురించి అగ్రగామిగా నిలిచిన నాయకురాలు పెమ్మసాని గోవిందమాంబ. ఈమె పేరు మీరు ఎప్పుడైనా వినున్నారా? వినుంటే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. లేదు ఇదే ఫస్ట్ టైం మేము వింటున్నామో అన్నవాళ్ళు కూడా ఫస్ట్ టైం అనేసి కామెంట్ రాయండి. పెమ్మసాని నాయకులు 14th సెంచరీ నుంచి 17th సెంచరీ వరకు, అంటే దాదాపు 300 ఇయర్స్ మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. అలాంటి వంశానికి చెందిన గోవిందమాంబ పెన్నసాని వారి ఆడపడుచు. ఆమె గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. పెమ్మసాని గోవిందమాంబ గారి గురించి తెలుసుకునే ముందు, ఆమె వీరత్వం గురించి తెలుసుకునే ముందు వారి కుటుంబ నేపథ్యం కూడా కొంచెం తెలుసుకోవాలి. విజయనగర నాయక వంశాలలో పెమ్మసాని వారు అత్యంత ముఖ్యమైన వారిలో ఒకరు. వీరిలో ప్రత్యేకించి పెమ్మసాని రామలింగ గారు రాయచూరు యుద్ధంలో బీజాపూర్కి చెందిన ఆదిల్షాను ఓడించడానికి విజయనగర పాలకుల తరపున పోరాడిన వారిలో ముఖ్యమైన వారుగా చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెమ్మసాని గోవిందమాంబ గారు గండికోట ప్రాంతం యొక్క సామంత పాలకుడైన పెమ్మసాని తిమ్మనాయకుని చెల్లెలు. ఈ తిమ్మనాయకుడు విజయనగరం యొక్క చివరి వ్యక్తి అయిన అరవీడు రాజవంశం యొక్క ఉత్తమ అండ్ ధైర్యవంతమైన వాడుగా ఇతనికి పేరుంది. ఈ పెమ్మసాని గోవిందమాంబ గారిని కోస్తా ఆంధ్రాలో ఆ పాలకులుగా ఉన్న సాయపనేని నాయక కుటుంబంలో ఇచ్చి వివాహం చేశారు. గోవిందమాంబకు తన సోదరుడు అనంతపురంలో ఉన్న తన జాగీరును చెల్లెలికిచ్చారు. ఈ జాగీరును గోవిందమాంబ తన ఆధీనంలోకి వచ్చిన తర్వాతనే బాగా డెవలప్ చేశారు అనేసి చరిత్ర చెబుతోంది. ఈమె గౌరవార్థం దాన్ని గోవిందమాంబ పేటగా కూడా అంటారు. తరువాత కాలంలో గండికోట యుద్ధంలో ఈమె చేసిన సాహసం ఎవ్వరూ కూడా మరవకూడనిది. ఈ గండికోట యుద్ధం ఎందువల్ల జరిగింది, ఆ యుద్ధ నేపథ్యం ఏమిటో కూడా చూద్దాం. 1649-1650 మధ్యకాలంలో ఈ యుద్ధం జరిగింది. విజయనగర చివరి చక్రవర్తి అయిన 3వ శ్రీరంగ గారి పాలనలో మీర్ జుమ్లా అనే కుతుబ్ షాహీ జనరల్ రాయలసీమలోని అనేక ప్రాంతాలపై దాడి చేసి గుత్తికోటతో సహా అనేక కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇతను ఔరంగజేబ్తో చాలా స్నేహంగా ఉండేవాడు. అనేక ప్రాంతాలను సొంతం చేసుకున్న తర్వాత మీర్ జుమ్లా కన్ను గండికోటపై పడింది. కోట బయట శిబిరాలను ఏర్పాటు చేసుకుని కోటపై దాడి చేశాడు. కానీ సొంతం చేసుకోలేకపోయాడు. అలా 6 నెలల పాటు కోట వెలుపల నుండి కోటను ముట్టడించాడు. ఈ మీర్ జుమ్లా ఈ కోటపై ప్రయోగించిన ఫిరంగి దాడులకు, ఆ శబ్దాలకు కోట లోపల ఉన్న చాలామంది గర్భిణీ స్త్రీలకు అబార్షన్లు అయ్యాయి అనేసి చరిత్రలో చెప్తారు. చాలామంది పెమ్మసాని సైన్యం కూడా ఆ ప్రతి దాడిలో మరణించారు. ఈ కష్టకాలంలోనే గోవిందమాంబ తన తెలివితేటలను ప్రదర్శించారు. మీర్ జుమ్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆమె అగ్రగామిగా నిలిచారు. ఇక మీర్ జుమ్లాను ఉపేక్షించకూడదు అని తనే స్వయంగా యుద్ధరంగంలోకి దిగారు. తన కత్తికి పని చెప్పారు. తన కత్తికి ఎదురొచ్చిన కుతుబ్ షాహీ సైన్యాన్ని అనేక మందిని ఊచకొత కోశారు. కానీ తన సైన్యానికి కమాండర్గా ఉన్న తన భర్త అయిన సాయపనేని నరసింహనాయక గారు మీర్ జుమ్లా సైన్యంలోని జనరల్ అబ్దుల్ నబీ దొంగ దెబ్బ వల్ల యుద్ధంలో వీరమరణం పొందారు. ఈ వార్త గోవిందమాంబకు తెలియగానే దుఃఖాన్ని అదుపు చేసుకొని ఆమె తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన భర్తను చంపిన అబ్దుల్ నబీని వేటాడి చంపేశారు. గోవిందమాంబ గారి పోరాటం వల్ల మీర్ జుమ్లా గండికోటను సొంతం చేసుకోలేకపోయాడు. గోవిందమాంబ గారు ఉన్నంత వరకు ఈ గండికోటను మీర్ జుమ్లా సొంతం చేసుకోవడం తన తరం కాలేదు. చివరకు గోవిందమాంబ గారు ఎలా మరణించారో చరిత్రలో అయితే అంత స్పష్టంగా తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ గోవిందమాంబ గారు మరణించిన తరువాత ఈ గండికోట తిమ్మనాయకుడు గారు, అంటే గోవిందమాంబ గారి సోదరుడైన తిమ్మనాయకుడి గారి చేతిలోనే ఉంది. ఎలాగైనా ఈ గండికోటని సొంతం చేసుకోవాలి అనుకున్న మీర్ జుమ్లా ఒక ఎత్తుగడనైతే వేసాడు. తిమ్మనాయకుడు గారికి ఈ గండికోటను మీరు మాకు అప్పగిస్తే మీకు గుత్తికోటను ఇస్తాను అనేసి ఒక సందేశం అయితే పంపించారు. అప్పటికే చాలా నెలల తరబడి యుద్ధం చేస్తుండడం వల్ల అతని సైన్యం కూడా బాగా నీరసించి ఉండడం వల్ల తిమ్మనాయకుడి గారు
అతను చెప్పిన ఆ ప్రపోజల్కి ఒప్పుకున్నారు. అలాగే గుత్తికోటను మాకు ఇవ్వండి, గండికోటను సొంతం చేసుకోండి అనేదానికి ఒప్పుకున్నారు. కానీ మీర్ జుమ్లా గండికోటను సొంతం చేసుకున్న తర్వాత తిమ్మనాయకుడి గారికి గుత్తికోటని ఇవ్వకుండా హనుమ గుత్తి అనే ఇంకో కోటను ఇచ్చాడు. అది చాలా చిన్న కోట అనమాట, గుత్తి కోటలాగా పెద్ద కోట అయితే కాదు. ఇది చరిత్రలో జరిగింది. ఇక్కడ ఇంకొక వెర్షన్ కూడా ఉంది. అదేంటంటే అప్పటి వరకు సుమారు 300 సంవత్సరాలు ఈ గండికోటను ఈ పెమ్మసాని కమ్మరాజులే పరిపాలించారు. కానీ ఈ గండికోటను సొంతం చేసుకోవడానికి మీర్ జుమ్లా పన్నిన పన్నాగంలో ఒక దురాశాపరుడు పొదిలి లింగన్న అనే అతను బ్రాహ్మణుడు అయ్యుండి కూడా ఈ విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత దక్షిణాదిన చిట్ట చివరి హిందూ రాజ్యంగా ఉన్న ఈ గండికోటకి అన్యాయం చేశాడు. మీర్ జుమ్లాతో కలిసి ఈ గండికోట రాజు అయిన పెమ్మసాని తిమ్మనాయుడికి విషప్రయోగం చేసి ఆ గండికోట తలుపులు తెరిచి ఆ కోట లోపలికి ఈ మీర్ జుమ్లా సైన్యాన్ని లోపలికి వచ్చేలాగా చేశాడు అనేసి చరిత్రలో చెబుతారు. ఈ పొదిలి లింగయ్య చేసిన మరో క్రూరమైన పని ఏంటి అనంటే, గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో దొరికిన చావా వెంకయ్య గారి పొలంలో దొరికిన కోహినూరు వజ్రం ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఈ వజ్రాన్ని కూడా ఈ సుల్తాన్ల పరం చేసేదానికి పూనుకున్నది ఈ పొదిలి లింగయ్యే అని కూడా చెబుతారు. దానికి ప్రతిఫలంగా కొద్ది రోజులు సుబేదారుగా అతనికి ఒక పదవిని కూడా ఇచ్చారు అనేది చెబుతుంటారు. పొదిలి లింగయ్య అంచెలంచెలుగా ఈ సుల్తాన్ల దగ్గరే పనిచేస్తూ కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇదే విధంగా దొంగ నాటకాలు ఆడుతూ తన సంపాదనని పెంచుకున్నాడు. కానీ చివరికి కర్మ ఇస్ రిటర్న్స్ అంటారు కదా, అదే విధంగా మరొక ద్రోహం చేయబోతూ ఈ సుల్తానులకే ద్రోహం చేయబోతుంటే వాళ్ళు కనిపెట్టి తనని అతి క్రూరంగా చంపేశారు అనేసి కూడా చెబుతుంటారు. తరువాత కాలంలో ఈ తిమ్మనాయుడు గారి వారసులు దక్షిణ తమిళనాడుకి వలస వెళ్ళిపోయారు. అక్కడ మదురైని పరిపాలిస్తున్న తెలుగు మూలాలు గల నాయకర్లు ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కురివి కులం నాయకర్ పట్టి అనే జమీందారు వాళ్ళు వీళ్ళని ఆ జమీన్ మొత్తం కూడా వీళ్ళకి దారాదత్తం చేశారు. ఆ విధంగా ఈ కురివి కులంని దాదాపు 400 ఏళ్ల పాటు, అంటే స్వాతంత్రం వచ్చే వరకు కూడా వీళ్ళు పాలించారు. దానికి చివరి రాజు పెమ్మసాని కొండల రామస్వామి నాయుడు గారు. ఆయనకి ఒకటే కూతురు ఉండేవాళ్ళు, ఆమె పెమ్మసాని రాజరాజేశ్వరి దేవి గారు. ఈవిడని కృష్ణా జిల్లా రంగాపురం జమీందారికి చెందిన అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తరువాత ఈ విధంగా చూసుకుంటూ వస్తే చాలామందే ఉన్నారు. మాగంటి రూపా గారు, వీళ్ళందరూ కూడా అదే వారసత్వంలోకి వచ్చేవాళ్ళు. అదేవిధంగా కృష్ణా జిల్లా రంగాపురం జమీందారు గారి కోడలు మురళీమోహన్ గారి కోడలు, అదేవిధంగా F1 రేసర్ నారాయణ కార్తికేయన్ గారు, ఇలా చాలామంది ఈ వంశంలోని వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ డేస్లో మనం చెప్పుకుంటే. తర్వాత ఈ NRI డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పుడు ప్రజెంట్ టైంలో అయితే చాలా బాగా వినపడుతుంది ఈయన పేరు, ఒక ఎంపీగా పోటీ చేస్తున్నారు అనేసి. అదేవిధంగా కొంతమంది గుంటూరు సైడు, తర్వాత ప్రకాశము, ఈ విధంగా కూడా చాలా దగ్గరలో డివైడ్ అయిపోయేసి వీళ్ళ ఫ్యామిలీస్ అయితే సెటిల్ అయిపోయినాయి. ఇది కాలక్రమంలో అందరు మామూలు వాళ్ళతో కలిసిపోయారు. చాలామందికి ఇప్పుడైతే పెద్ద అవగాహన కూడా లేదు పెమ్మసాని వారి గురించి. ఇది ఈ కుటుంబ చరిత్ర, పెమ్మసాని గోవిందమాంబ గారి చరిత్ర. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా ఈ కంప్లీట్ వీడియో విన్న తర్వాత మీకేమనిపించిందో అది తప్పకుండా మీ ఒపీనియన్ అనేది కమెంట్స్లో మెన్షన్ చేస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు నచ్చిందా లేదా అనేసి. మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. కానీ వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చరిత్ర ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఒకటి మనకి చెప్తారు కదా, చరిత్రని మర్చిపోయిన వాళ్ళు చరిత్రహీనులు అవుతారు. అదే చరిత్ర మళ్ళీ రిపీట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరూ కూడా చరిత్ర కొంచెమైనా తెలుసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.